అయిపోయినాయమ్మా భోజనాలు? నమస్తే అమ్మా. ఎక్కడ వంటగది అయిపోయిందంతా? కడిగేస్తారా? మాకేం ఉంచలేదా? తెలిసి రాము మేము. తెలిసి రాము. అన్నీ బాగానే ఉన్నాయా? ఎలా ఉందమ్మా? బాగుందా వంట అంతా? అవును. వర్కర్లు లేదు సార్, రెగ్యులర్ వర్కర్లు. హెల్త్ ప్రాబ్లం ఉంది. ఒక మనిషిని డబ్బులు ఇచ్చి పెట్టుకోవాల్సినప్పుడు కూడా మీ దగ్గర మాట పడాల్సి లేదు, మామూలేండి. చిన్న చిన్న పిల్లలు అడగండి సార్, మీరు పిల్లలు ఏం చెప్తే మీరు తప్పకుండా మీరు వచ్చిన తర్వాత మళ్ళీ చేంజెస్ లేకపోతే అది కరెక్ట్ కాదు సార్. తప్పకుండా అమ్మా. నిలబడమని చెప్పండి అండి కొద్దిసేపు, అంతా 5 minutes డిస్కషన్ అంతే. ఎంతమ్మా స్ట్రెంగ్త్? సార్ 174 సార్. 174. ఎంత అటెండెన్స్ ఉన్నారా? 174 లేదు సార్. అవును. మీరు ఒక్కసారి మీరు వెళ్తే ఎట్లా? మేము పిల్లలతో మాట్లాడతాం. ఇట్లా తిరగండి. బాగున్నారంతా? గుర్తుపట్టారా నన్ను? బాగున్నాయి భోజనాలు? మారా ఏమన్నా నేను వచ్చిన తర్వాత నుంచి? నేను యాక్చువల్గా మీ దగ్గరికి వచ్చిన తర్వాత దాదాపు 26 జిల్లాలు తిరిగాను. మీరంతా చూస్తూ ఉంటారు నా విజిట్స్. చూస్తున్నారా? 577 విజిట్స్ చేశాను. రిపీట్ చేశాను మళ్ళా. ఇప్పుడు అన్నమయ్య అండ్ చిత్తూరు, ఇది రిపీట్ డిస్ట్రిక్ట్స్. అంటే 26 అయిపోగా ఇది 27th అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 28, 27, 28 టైప్ అనమాట. అప్పుడు మీకు ఫస్ట్ టైం నేను ఒక సెంటర్ చూసిన సెంటర్ మళ్ళా చూడడం ఫస్ట్ మీదే. చాలామంది నన్ను చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు, మీరు ఒక దగ్గరికి పోయింది మళ్ళీ ఎక్కడన్నా విజిట్ చేశారా అని. లేదు, నేను ఎక్కడ వెళ్ళలేదు, వెళ్ళాలనుకుంటా ఉన్నా అని చెప్పాను. ఆ విధంగా నేను రావడంలో మీది ఫస్ట్, మీకే ఆ ప్రయారిటీ ఇచ్చాను. ఎందుకంటే మీ ఇష్యూ చాలా దగ్గర చెప్పాను నేను. మీరు చూసారా మీ ఇష్యూ? నేను కార్డ్స్ ఇచ్చిపోవడము, అవన్నీ ఇనికి తీసుకోవడము, ఇక్కడి నుంచి నాకు పాప మెసేజ్ పెట్టడము, ఇవన్నీ జరిగాయి. ప్రతి దగ్గర ఒక 20 దగ్గరలో అయినా సరే ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇట్లా నాకు జరిగింది ఫలాని ఒక బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ హాస్టల్ నేను చాలా దగ్గర. ఎలా ఉన్నాయి ఇప్పుడు? బాగున్నాయి భోజనాలు? బాగా చేస్తున్నారు మేడం? బాగా చేస్తున్నారా? వాళ్ళు ఎవరు లేరు, నో అబ్జెక్షన్. మీరేమో మనసు విప్పి మాట్లాడచ్చు నాతో, సమస్య లేదు. ఎవరికెవరు చెప్పేదేం లేదు. సంతోషంగా ఉన్నారా? నేను మిమ్మల్ని చూడాలని అదే పనికి వచ్చా. ఇప్పుడు కుప్పం నుంచి బయలుదేరి నేను ఆ ఒక్క హాస్టల్ చూడాలా చిత్తూరు టౌన్లో అని చెప్పేసి అదే పనికి వచ్చా. మీ అందరూ హ్యాపీగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీ బ్లెస్సింగ్స్ కూడా నా మీద ఉండాలి. అంటే ట్రీట్ యాజ్ ఎ బ్రదర్ అండ్ ఫాదర్, జస్ట్ లైక్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాగా చదువుకోండి మంచిగా. మీ మేడం లేదు సార్ మీరు పిల్లలతోనే మాట్లాడండి, పిల్లలే చెప్తారు మీకు అని చెప్పి ఒక ధైర్యంగా ఒక భరోసా ఇచ్చారు. ఐ థింక్ ఐ సక్సెస్ అనుకుంటా ఉన్నా. నేను వచ్చిపోయిన తర్వాత ఈ ఇష్యూ మీద కొంచెం గట్టిగా ఆ రోజు అరిశాను ఆమెను, మీ మేడంను. మేడం కూడా కొంచెం చేంజ్ అయింది, కొంచెం మారింటుంది అని నేను అనుకుంటా ఉన్నా. మారిందా? హార్ట్ఫుల్, హోల్ హార్టెడ్ చేంజ్ అయిందనే ధైర్యం, నమ్మకం నాకుంది. మీ దగ్గర నుంచి పోయినాక నేను చాలా కొత్త పద్ధతులన్నీ మొదలుపెట్టా. పిల్లలతో అందరితో రాపియడము స్లిప్స్ మీద. ఎందుకంటే ఆ టీచర్ల దగ్గర మాట్లాడలేరు, వార్డెన్స్ దగ్గర మాట్లాడలేరు, ఆ కేర్ టేకర్ దగ్గర మాట్లాడలేరు. ఆ సందర్భాల్లో అందరితో పిల్లలతో రాపియడము, ఏం ప్రాబ్లమ్స్ అన్నీ అవన్నీ నేను నైట్కు చదవడము, దానికి ఒక లిస్టు తయారు చేయడము, ఇక్కడ ఉండే వాళ్ళను కలెక్టరేట్కి పిలిపించుకోవడము, వాళ్ళకి ఇవన్నీ వివరించడము, అన్నీ చెప్పడము, ఇవి ల్యాబ్స్ ఉన్నాయి, ఇవన్నీ గ్యాప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫిల్అప్ చేసుకోండి అని చెప్పి
గట్టిగా వార్నింగ్ ఇవ్వడము, అంతవరకు బాగా కూల్గా జరిగిపోతూ ఉంది. దేవుని వల్ల నా వల్ల 10 మందికి మంచి జరగాల, పిల్లలకి అందరూ మంచిగా భోజనం చేయాలా, పిల్లలు సంతోషంగా ఉండాలా అనేది నా ఉద్దేశం. మీరు హ్యాపీనా? మీరు మంచిగా ఫ్యూచర్లో మంచిగా మంచి మంచి జాబ్స్, మీ పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలా. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఎనీహౌ, గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. టేక్ కేర్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఓకే ఓకే అమ్మా, బాయ్, గుడ్ నైట్. ఓకే మేడం, రండి రండి మేడం, పర్లేదు, అన్నిదా భావించకండి. పిల్లలందరూ మీరు దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్, దే ఆర్ వెరీ హ్యాపీ. ఐ థింక్ దే టోల్డ్ అస్ యాక్చువల్లీ బాగా హ్యాపీగా ఉన్నారు మేడం, బాగా చూస్తున్నారు, బాగున్నాయి, బాగా మంచిగా అన్నీ బాగున్నాయని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్తా ఉన్నారు మీ గురించి. వెరీ హ్యాపీ. పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలా, మంచిగా మంచి భవిష్యత్తు ఉండాలా. ఓకేనా? ఓకే అమ్మా, గో. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్.